అందరికీ నమస్తే అండి. మన దేశంలో యువ జనాభా ఎక్కువ. మన దేశంలో కంటే మన రాష్ట్రంలో యువ జనాభా ఎక్కువ. యువ ఓటర్లు ఎక్కువ. మన రాష్ట్రంలో కూడా అర్బన్ ఏరియాస్లో పర్టికులర్గా విశాఖపట్నము, గుంటూరు, విజయవాడ లాంటి అర్బన్ ఏరియాస్లో యువత ఓట్లు బాగా ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే ఒక ఆసక్తికరమైన పాయింట్, రాష్ట్రం మొత్తం మీద యూత్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం విజయవాడ తూర్పు ప్లస్ విజయవాడ సెంట్రల్ వెస్ట్. రాష్ట్రంలో ఎక్కువ యూత్ ఓటర్స్ ఉన్న నియోజకవర్గం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది ఒకసారి ఆలోచిద్దాం. సో మనం ఫస్ట్ మనుషులు, ఆ తర్వాతే మనం ఒక పెరిగి పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, లోకం అంటే తెలిసిన తర్వాత, రాజకీయం అంటే జ్ఞానం వచ్చిన తర్వాతే మనకి ఒక పార్టీ మీద అభిమానమో, ఒక నాయకుడి మీద అభిమానమో, ఇష్టమో పుట్టుకొచ్చాయి కదా. ఫస్ట్ మనిషి, ఆ తర్వాతే మనం ఒక రాజకీయం. ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో రాజకీయం ఉంటుంది. అది సందర్భానుసారం బయటకు వస్తుంది. సో ఫస్ట్ మనం మనుషులం అనేది మర్చిపోకూడదు. అయితే మనుషుల్ని బహుశా రాజకీయం చెడగొడుతుందో తెలియట్లా, లేదా సోషల్ మీడియా చెడగొడుతుందో తెలియట్లా, లేదా ఫోన్లు ఈ వ్యవహారాలు ఇవన్నీ చెడగొడుతున్నాయో తెలియట్లేదు కానీ, లేదా కృత్రిమమైన జీవన విధానం, మారుతున్న లైఫ్ స్టైల్ చెడగొడుతుందో తెలియట్లేదు కానీ, ఈ విజయవాడ వరదల్లో ప్రాక్టికల్గా మనం ఒక తప్పును నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. విజయవాడ నగరంలో 30% ఏరియాలో వరదలు వచ్చాయి కదా. 30% ఏరియాలో మాత్రమే వరదలు వచ్చాయి. మిగిలిన 70%లో వరదలు రాలా. ఆ మిగిలిన 70% అంతా కూడా సేఫ్గానే ఉన్నారు. ఓన్లీ సింగ్ నగరు, అజిత్ నగరు, రాజరాజేశ్వరపేట, న్యూ అండ్ ఓల్డ్, కబేలా సెంటరు, పాయికాపురము, భవానీపురము, గొల్లపూడి అండ్ స్వాతి రోడ్డు అండ్ ఆ లోపల కొన్ని ఏరియాస్, ఆ ప్రాంతం, ఆ సరౌండింగ్స్లో ఒక 10 కాలనీల్లో మాత్రమే వరదలు వచ్చాయి. మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ 30% మందిని కాపాడడానికి, ఈ 30% మందికి తోడు ఉండడానికి ఆ 70% మంది రాలేరా? అందరిది విజయవాడగా, కుర్రోళ్ళు ఎక్కువగా ఉన్నారుగా. 30% మంది కోసం 70% మంది రాలేకపోయారు. సో వీళ్ళకి పడవలు వచ్చే వరకు, లేదా ఎన్డీఆర్ఎఫ్ వచ్చే వరకు, లేదా ప్రభుత్వం ఏదో ఏర్పాట్లు చేసే వరకు అప్పుడు వీళ్ళు బయటపడ్డారు తప్ప ఈ మిగిలిన 70% మంది రాలేదు. మీన్స్ ఎక్కడ వచ్చారంటే సోషల్ మీడియాలో వచ్చారు. విజయవాడ మీద అందరూ సానుభూతి చూపిస్తున్నారు. అసలు సానుభూతి చూపించక్కర్లా. విజయవాడని విజయవాడే కాపాడుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మనకు ఒక శరీరంలో ఒక పార్ట్ ఎక్కడైనా సర్జరీ జరిగిందనుకో, మెడికల్ వర్డ్ ఒకటి చెప్తా. ఒక పార్ట్ ఎక్కడైనా సర్జరీ జరిగిందనుకోండి, అక్కడ ఒక కణం ఏమైనా అవసరమైందనుకోండి, ఒక మాంసపు ముద్ద ఏమైనా అవసరమైందనుకోండి, మన శరీరంలోదే కోస్తారు. మన తొడ భాగంలోది కోసి అక్కడ వేస్తారు. తెలుసా? కావాలంటే వైద్య పరిభాషలో ఉంటుంది. సో వేరేది ఏది సెట్ అవ్వదు. అంటే మనల్ని మనమే కాపాడుకుంటున్నాం, మనకు మనమే ప్రాణం పోసుకుంటున్నాం. సో ఒకచోట, సో ఇక్కడ బాధ్యతగా తీసుకుంటే నిజంగా విజయవాడ వాళ్ళు కాపాడుకోవచ్చు. ఆ 30% మందిని 70% మంది కాపాడవచ్చు. ఆ 30% మందికి 70% మందిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ అన్నం పెట్టవచ్చు, వాళ్ళందరిని ఆదుకోవచ్చు. మరి ఎందుకు చేయలేదు? చేశారు. ఎక్కడ చేశారు? సోషల్ మీడియాలో చేశారు. సోషల్ మీడియాలో మాత్రమే చేశారు. సో అంటే స్టేటస్లు పెట్టడం. విజయవాడలో అందరూ స్టేటస్లు పెట్టేశారు. ప్రతి ఒక్క ఫోన్లో అదే స్టేటస్. ప్లస్ షేర్లు చేయడం. ఇదిగో విజయవాడలో పలానా ఏరియాలో కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఈ వరదలు ఈ 4 రోజుల్లో కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఒక కుర్రోడు బిల్డింగ్ మీద నుంచి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని, ఇదిగో ఒక గర్భిణీ ఉంది, ఒక చిన్న పాప, ఒక బాలింత, ముసలోళ్ళు అందరూ ఉన్నారు అనే ఒక వీడియో బాగా వైరల్ అయింది. అలాగే ఇంకొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. సో వాళ్ళని అలా వైరల్ అయిన 10 నిమిషాలు లేదా పావు గంట లేదా గంటలోపు ఇమీడియట్గా కాపాడగలిగేది, ఆ అవకాశం ఉన్నది విజయవాడలో ఉన్న యువతకు మాత్రమే. విజయవాడలో వేరే ప్రాంతంలో సేఫ్ జోన్లో ఉన్న యువతకు మాత్రమే. కానీ వాళ్ళు ఏం చేశారు? వెళ్ళారా?
ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చే వరకో, బోట్లు వచ్చే వరకో, ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వెళ్ళే వరకు ఆగారు. ఇది యాక్చువల్లీ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా డెప్త్ టాపిక్, చాలా లోతుగా ఆలోచించాల్సిన టాపిక్. వరద బాధితులు అంటే వరద బాధితులుగా ఉన్న వ్యక్తులు బయటపడిన తర్వాత నాకు ఒక వ్యక్తి, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫోన్ చేసి ఈ పాయింట్ మాట్లాడారు. చాలా బాధగా మాట్లాడారు. సార్, మా విజయవాడ మీద అందరూ సింపతి చూపించడం నాకు చాలా బాధగా ఉందండి. అసలు మా విజయవాడ మీద వేరే వాళ్ళు సింపతి చూపించక్కర్లేదు. మేము విజయవాడ మొత్తం మునిగిపోతే అప్పుడు వేరే వాళ్ళు వచ్చి సింపతి చూపించాలి, మాకు సాయం చేయాలి. విజయవాడలో 30% మాత్రమే మునిగింది, మిగిలిన 70% బాగుంది. ఆ 70% వాళ్ళు రెస్పాండ్ అయితే ఈ 30%ని ఒక్క రోజులో మొత్తం కష్టాలు తీర్చేయచ్చు. వరద నీళ్ళు అక్కడే ఉంటాయి, ఇల్లు అక్కడే ఉంటాయి, కానీ మేమందరం సేఫ్గా ఉంటాము. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఓన్లీ స్టేటస్లు పెట్టడానికో, సోషల్ మీడియాలో షేర్లు చేయడానికో మాత్రమే ఉపయోగపడ్డారు. సో ఇది వాళ్ళని నిందిస్తున్నట్టు కాదు. ఇది నాట్ ఓన్లీ ఫర్ విజయవాడ, వేరే చోట్ల కూడా ఇదే పర్పస్. అంటే మనిషి సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నాడు తప్ప, స్టేటస్ల మీద డిపెండ్ అవుతున్నాడు తప్ప రియాలిటీలో బతకట్లేదు అనేది అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకరినొకరు సాయం చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మ్యాక్సిమం 3 లక్షల మంది ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. మ్యాక్సిమం 3 లక్షల మంది. వాళ్ళకి ప్రభుత్వం చేతనైనంత చేస్తున్నారు, ఈ నాయకులు, ఎన్జిఓలు చేతనైనంత చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు? సో వాళ్ళు కూడా తలా చేయి వేయొచ్చు. సో అందుకే మనుషులు అంటే ఇక్కడ నేను అందరినీ తప్పు పట్టట్లా, నేను ఎవరిని తప్పు పట్టట్లా, కేవలం సోషల్ మీడియానే మార్చేసిందేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా రావడం వలన మేము ఒక స్టేటస్ పెడితే మా బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారేమో బహుశా యువత. లేదా మా దగ్గరకు వచ్చిన ఒక వీడియో 10 మందికి అందేలా షేర్ చేస్తే మా బాధ్యత తీరిపోయింది, అదే మేము చేసే మంచి అనుకుంటున్నారేమో యువత. చూడండి, షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి అంటారు కదా. ఈ వీడియో అందరికీ చేరేలాగా షేర్ చేయండి, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారా అని అంటారు కదా. సో అలా షేర్ చేసినప్పుడు వాళ్ళకి మైండ్లో ఇమీడియట్గా ఏం రావాలి? అరే ఆడిది విజయవాడ, నేను లోకల్లో ఉన్నా, నేను షేర్ చేయడం ఏంటి, నేనే వెళ్ళి కాపాడుతాను అనే ఆలోచన రావట్లా. అరే మా విజయవాడ కష్టంలో ఉన్నాడు, నేను విజయవాడనే, ఇమీడియట్గా ఇది స్టేటస్ పెట్టాలి, ఇమీడియట్గా ఇది 10 మందికి షేర్ చేయాలనే ఆలోచన వస్తుంది. అది పొరపాటు, చిన్న తేడా గమనించండి. అర్థమైంది కదా? విజయవాడ కష్టంగా ఉన్నప్పుడు సాటి విజయవాడ వాడిగా అది షేర్ చేయడానికో స్టేటస్ పెట్టడానికో మైండ్లో ఇమీడియట్గా లైట్ వెలుగుతుంది. కానీ అరే మా విజయవాడ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను షేర్ చేయడం ఏంటి, అది నా బాధ్యత, నేను వెళ్తే పావు గంటలో పరిష్కరించగలను అనే లైట్ ఎలగట్లా. ఆ లైట్ ఎందుకు ఎలగట్లేదో మరి బహుశా సోషల్ మీడియా రావడం వలన సోషల్ మీడియా అనే స్విచ్ అండ్ లైటు ఈ సాయం చేయడం అనే స్విచ్ అండ్ లైట్ని డామినేట్ చేసేస్తున్నాయేమో, మర్చిపోయేలా చేసేస్తున్నాయేమో. ఒకసారి ఆలోచించండి. ఇది మన మానవత్వానికి సంబంధించిన ప్రశ్న, మన జీవన విధానానికి సంబంధించిన ప్రశ్న, మనల్ని మనం కాపాడుకోవడానికి సంబంధించిన ప్రశ్న, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది నేను ఎక్కడ విమర్శించానని కాదు, జస్ట్ వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన విన్న తర్వాత అదే అనిపించింది నాకు.